సో సారీ. నా వాయిస్ ఏం బాగోలేదు. ఎందుకంటే నాకు చాలా అంటే చాలా కోల్డ్ ఉంది కాబట్టి. కానీ మేము లాస్ట్ వీకెండ్ మా పెదనాన్న వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళాము. ఆ విశేషాలేంటో ఇవాళ చూసేద్దాం. నేనైతే గృహప్రవేశానికి ఇలా చక్కగా లంగా ఓణి యేసుకొని రెడీ అయిపోయాననమాట. అమ్మ కూడా నేను తీసిచ్చిన శారీ కట్టేసుకొని చాలా అందంగా రెడీ అయిపోయింది. మా ఇద్దరితో పాటు మా చెల్లి కూడా ఒక మాదిరిగా అందంగా రెడీ నేను హీరోనే. అయిపోయింది. మా డాడీ ఎవర్ గ్రీన్ హీరో. ఆ తర్వాత వెళ్ళిపోయాము పెద్దమ్మ వాళ్ళ ఊరికి. తడ దగ్గర అనమాట. వర్ధయ్యపాలెం అని చెప్పి అక్కడికి వెళ్ళిన వెంటనే పూజ ఆల్రెడీ జరుగుతూనింది. మేము కూడా వెళ్లి పూజలో జాయిన్ అయిపోయాము. వెళ్ళి అందరిని పలకరించుకొని, అందరితో మాట్లాడుతూ ఉండగానే పూజ అయిపోయింది. హారతి ఇచ్చేశారు. దండం పెట్టేసుకున్నాము. కిందకొచ్చిన వెంటనే భోజనాలున్నాయి. బాగా భోంచేసిన తర్వాత ఇంకా పిల్లోళ్ళని చూసాక ఆడుకోకుండా ఎలా ఉంటాం? పిల్లోళ్ళతో ఖచ్చితంగా ఆడుకోవాల్సిందే. ఆడుకున్న తర్వాత మా వేరే పెద్దమ్మ వాళ్ళ ఇల్లు కూడా అదే ఊర్లో ఉంటుంది. ఇంక అందుకని చెప్పి ఈ పెద్దమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసాం. అయితే ఈ పైన ఒక చిన్న క్లాస్ రూమ్ టైప్ అనమాట. ఎందుకంటే మా అన్నయ్య గవర్నమెంట్ టీచరు. అందుకని పైన క్లాస్ రూమ్ గూడా ఉంటుంది. వచ్చిన తర్వాత ఈమె మా పెద్ద వదిన, తర్వాత పక్కనే మా చిన్న వదిన. ఇద్దరు ఉన్నారు. అమ్మ వాళ్ళిద్దరిని ఆశీర్వదించింది. మా పెద్ద వదిన అయితే అస్సలు వదలలేదు. ఏదో ఒకటి తిని వెళ్ళండి, తిని వెళ్ళండి అని. కానీ ఏం తింటాం? ఆల్రెడీ గృహప్రవేశంలో ఫుల్‌గా తినేసొచ్చాం. ఇందులో సిరి ఫుల్‌గా ఆట పట్టిచ్చేస్తూ అనిందనమాట. అయితే మా వదిన వాళ్ళు ఆశీర్వదయం తీసుకుంటే తను గూడా. అంతే ఈ విశేషాలు. లాస్ట్‌లో నా సోకులు కొంచెం చూసేయండి. బాయ్.